శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం. తొలి రోజు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయులు తెప్పపై విహారం చేస్తూ ఉంటారు. ఫిబ్రవరి 26 తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు గురువారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ 4 మాడవీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలి రోజు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారు పుష్కరిణిలో తెప్పపై 3 చుట్లు తిరిగి భక్తుడు ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవ వేడుకగా జరిగింది. శ్రీవారి తెప్పోత్సవాల చరిత్ర ఒకసారి పరిశీలిద్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే 5 రోజుల తెప్పోత్సవాలను తెప్ప తిరునాళ్లుగా పిలుస్తారు. ఈ సందర్భంగా శ్రీవారు స్వామి పుష్కరంలో అలంకరించిన తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. జీవన సాగరంలో మునిగిపోకుండా భక్తులను రక్షించే దైవానుగ్రహానికి ఇది ప్రతీకగా భావిస్తారు. తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్ని తెప్పోత్సవం అంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీన కాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రతి సంవత్సరం పాల్గొన మరియు చైత్ర మాసాల్లో ఫిబ్రవరి, మార్చి ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. శ్రీ సాలువార్ నరసింహరాయలు 1468లో పుష్కరిణి మధ్యలో నీరాలి మండపాన్ని నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. ఆయన కుమారుడు పెద్ద తిరుమలయ్య పుష్కరిణి పునరుద్ధరణ చేపట్టి స్వామి పుష్కరిణి, వారాహి పుష్కరిణులను వేరు చేసినట్లు శాసనాల్లో పేర్కొనబడింది. 15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. మధ్యలో కొంతకాలం విరామం వచ్చినప్పటికీ 1921లో తిరిగి ఈ ఉత్సవాలు పునరుద్ధరించబడ్డాయి.